హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనురం టిప్స్. ఇవాళ వీడియోలో మనం సేమియా కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. ఈ వీడియోలో చాలా టేస్టీగా, సింపుల్గా, చాలా క్విక్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. ఈ వీడియోలో మీరు దేవునికి నైవేద్యంగాను లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఈ స్వీట్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకున్నానండి. నెయ్యి కాస్త కడిగాక ఇందులోకి ముందుగా కట్ చేసి ఉంచిన కాజు బాదాంని వేసి వేయించుకుంటున్నాము. వీటిని కాస్త నెయ్యిలో వేయించుకోవాలండి. బ్రౌన్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుందండి. కాజు బాదమే కాకుండా ఇందులోకి ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చండి. ఎంత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. అండ్ మనం వీటిని నెయ్యిలో వేయించుతున్నాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుందండి. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, బ్రౌన్గా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి నేను కిస్మిస్ని కూడా వేసి వేయించుకుంటున్నాను. చూడండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోయింది కదా. బ్రౌన్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుందండి. లాస్ట్ మనం సేమియా కేసరి కంప్లీట్ అయ్యాక పైన గార్నిష్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల బ్రౌన్గా వేగిపోయాయి కదా. ఇక వీటిని మనకు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీకు స్వీట్ తినాలనిపించినప్పుడల్లా ఇలా టేస్టీ స్వీట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం వేయించిన కాజు బాదం తీసేసుకున్నాం కదా. ఇప్పుడు అందులోనే మనం 1 కప్పు సేమియాని యాడ్ చేసుకుంటున్నాం. 1 కప్ సేమియాని యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా కాస్త బ్రౌన్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసింది కదా. ఇలా మిక్స్ చేస్తూ వేయించుకోవాలండి. సేమియా బ్రౌన్గా అయిపోయింది కదా. ఇక దీన్ని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు సేమియాకి నేను ఇక్కడ 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకున్నానండి. వాటర్ ఇలా బబుల్స్ వచ్చేప్పుడు మనం ఇందులోకి సేమియాని యాడ్ చేసుకోవాలి. మరుగుతూ ఇలా బబుల్స్ వచ్చినప్పుడు మనం ఇందులోకి సేమియాని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. సేమియాని ఇందులో బాయిల్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి ఈ విధంగా దగ్గరగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఈ టైంలోనే ఇందులోకి నేను 1 కప్పు బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను. మనము ఇందులోకి 1 కప్పు సేమియాని యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాము. 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసిన తర్వాత 3/4 కప్పు బెల్లంని వేసుకున్నామండి. అందరూ ఎక్కువ శాతం షుగర్ని యూస్ చేస్తుంటారండి. షుగర్ కన్నా బెల్లం యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటుందండి. సో ఇందులోకి నేను తురిమిన బెల్లంని యూస్ చేశాను. బెల్లం మొత్తం కరిగిపోయి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. చూడండి, దగ్గరగా అయిపోయింది కదా. ఇక్కడ నేను లిటిల్ బిట్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. సో మీరు ఇది ఆప్షనల్ అండి. మీరు కావస్తే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసుకోవచ్చు. సో ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నానండి. స్టవ్ని సిమ్లో ఉంచి ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాను. చూడండి, ఎంతో యమ్మీగా అండ్ టేస్టీగా కనిపిస్తుంది కదా. ఇప్పుడే ఇలా తినేయాలనిపిస్తుంది. అంత టేస్టీగా అనిపిస్తుందండి. స్మెల్ కూడా చాలా యమ్మీగా వస్తుంది. స్వీట్ హౌస్ కన్నా టేస్టీ స్వీట్ని ఇంట్లోనే ఇలా ఈజీ మెథడ్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. స్వీట్ హౌస్లో అన్హైజీనిక్గా ఎలా ప్రిపేర్ చేస్తారో మనకు తెలీదు. ఇంట్లో అయితే మనం ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరగా అయిపోయింది కదా. ప్యాన్లోంచి సపరేట్ అవుతుంది. సో ఇక ఇది రెడీ అయిపోయినట్టే అండి. ఇలా ప్యాన్లోంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక మనం ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి గార్నిషింగ్కి యూస్ చేస్తున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ నోరూరించి సేమియా కేసరి
రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, యమ్మీగా అండ్ కలర్ఫుల్గా సూపర్గా ఉందండి. స్మెల్స్ రియలీ నైస్ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. సో ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.